హాయ్ ఫ్రెండ్స్, ఉపోద్ఘాతం ఏం లేకుండా మీ సమయాన్ని అస్సలు వృధా చేయకుండా సూటిగా విషయంలోకి వచ్చేస్తాను. ఈ వీడియో యొక్క ఉద్దేశం మీరు మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం, అంటే పాస్ అవ్వడం. మీరు జీరో స్టూడెంట్ అయినా కూడా హీరోగా ఎలా మారాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తెలివిగల విద్యార్థులు ఎవరూ కష్టపడి చదవరు, స్మార్ట్ వర్క్ చేస్తారు. అందుకు కేవలం 4 పద్ధతులు పాటిస్తే చాలు. అవేంటో మీరు కూడా పాటించి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. మొదటిది, టాపర్ యొక్క మనస్తత్వాన్ని సాధించడం. కీప్ ఏ మైండ్ సెట్ ఆఫ్ ఏ టాపర్. మీలో కొంతమంది ఈ వీడియో చూస్తూ ఇక చాలే వేరేది చూద్దామని వెంటనే పక్కనే నోటిఫికేషన్లో వచ్చే వేరే వీడియోని క్లిక్ చేస్తారు. ఎందుకంటే మీరు టాపర్ మనస్తత్వాన్ని ఇంకా పొందలేదు. అవును, ఇది నిజం. మనం చూస్తున్న వీడియో లేదా చదువుతున్న టాపిక్ ఏదైనా ఒకసారి మొదలుపెట్టిన తర్వాత దాంట్లో నుంచి వెంటనే మరొక దానికి జంప్ అయిపోవడం, ఇది నా వల్ల కాదు అని అనుకోవడం, ఇవన్నీ ఒక సాధారణ స్టూడెంట్ యొక్క మనస్తత్వాలు. ఒకటే దాని మీద ధ్యాస ఉండకుండా పదే పదే వేరే వాటి మీదకి ధ్యాస వెళ్ళడం, తర్వాత చదువుదాంలే, కాసేపు ఆగుదాంలే, ఈ పని చేశాక చూద్దాంలే అనే అలసత్వాన్ని ప్రదర్శించడం. ఇలా చేస్తే ఎప్పటికీ టాపర్ కాలేరు. దీని ఒక చిన్న ఉదాహరణ ద్వారా వివరించడానికి ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడు మనకి నడక రాదు. పడుతూ లేస్తూ ఎన్నో దెబ్బలు తింటూ మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ మొత్తానికి నడక నేర్చుకుంటాం. ఆ వయసులో లేచి సక్రమంగా నడిస్తే చాలు, అదే జీవితంలో సాధించాల్సిన గమ్యం అని ఆ చిన్న మైండ్కి ఆ భాషలో అర్థమవుతుంది. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్నోసార్లు పడిపోతాం, లేస్తాం, దెబ్బలు తగులుతాయి, రక్తం వస్తుంది. అయినా సరే ఎలాగైనా సైకిల్ నేర్చుకోవాలి అన్న పట్టుదలతో నేర్చుకుంటాం. పెద్దయ్యాక చదువుకునేటప్పుడు మాత్రం ఇక నా వల్ల కాదు అనే మనస్తత్వాన్ని ఎక్కువగా అలవర్చుకుంటాం. కొన్ని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చి అనుకున్న విజయాన్ని సాధించలేకపోయినా, లేదా అంతకుముందు ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయినా ఇక అక్కడే ఆగిపోతాం. చిన్నప్పుడు నడక నేర్చుకున్నట్టే ఇప్పుడు కూడా మనం ఈ మనస్తత్వాన్ని దాటి ఎందుకు రాలేకపోతున్నాం? ఎప్పుడో ఒక పరీక్షలో విజయం సాధించలేదని అదే పట్టుకుని కూర్చోవడం ఎందుకు? అదే మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అలా కాకుండా నా వల్ల ఎందుకు కాదు అనే పట్టుదలతో ఇప్పుడు ప్రయత్నించండి, మీ వల్ల అవుతుంది. చిన్నతనం నుంచి పడుతూ లేస్తూ కష్టపడడం అలవాటు చేసుకున్న వారికి ఇప్పుడు చదువు మాత్రమే కష్టం అనిపిస్తుంది. కానీ ఆ కష్టాన్ని కూడా చాలా తేలిగ్గా అధిగమించగలం అని మైండ్లో గట్టిగా అనుకుంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఒక్కసారి విజయాన్ని చవి చూస్తే ఇక ఎప్పటికీ మీరు దాన్ని వదిలిపెట్టరు. దాన్ని సాధించడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు చిన్నప్పుడు నడక రాదు, సైకిల్ తొక్కడం రాదు, అన్నం తినడం రాదు. అలాగనే అన్నీ ఆపేశామా? లేదు కదా. ఇప్పుడు కూడా కేవలం చదువు మాత్రమే నాకు రావట్లేదు అని అనుకునేవాళ్ళు అక్కడికక్కడే ఆగిపోకూడదు. ఎలాగైనా సాధించాలి, సాధిస్తాను అన్న మనస్తత్వాన్ని అలవర్చుకుంటే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. ఇదే టాపర్ యొక్క మనస్తత్వం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో లేదో తెలియదు, కానీ కృషి చేస్తే మాత్రం సూపర్ సక్సెస్ రావడం ఖాయం. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నేనా ఇది చేయగలనా, అసలు దానివైపు చూడగలనా, ఇలాంటి హద్దులు చెరిపేసి ఎస్ నేను చేయగలను, నాకు ఇది సాధ్యమే, నాకు ఇది చాలా సింపుల్ అని మీలో మీరే అనుకోండి. ఎందుకు చేయలేను అని పట్టుబట్టండి. ఆ మొదలే చివరిదాకా కొనసాగించండి. మీరు కూడా టాపర్లుగా నిలుస్తారు. మిమ్మల్ని కూడా ఇతరులు అనుసరించేలా చేసుకోగలుగుతారు. కేవలం చదివితేనే సరిపోదు, దానికి ఒక పద్ధతి, టెక్నిక్ కూడా ఉంటుంది. మనకు టీచర్ ఒక విధానంలో చెప్తుంది, అదేవిధంగా మనం కూడా చదివాం. చిన్నప్పటి నుంచి అదే కొనసాగిస్తూ వచ్చాం. అది కాకుండా మరొక పద్ధతి లేదా టెక్నిక్ని ఎవరో చెప్తే దాన్ని అలవాటు చేసుకోవాలి అనుకుని తప్పులో కాలేస్తున్నాం. ఇప్పుడు రెండవ పద్ధతి ఎంత అవసరమో చూద్దాం. రెండవ పద్ధతి ప్యాటర్న్ అనాలిసిస్, నమూనా విశ్లేషణ. ప్రతి పరీక్షకి ఒక నమూనా ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ప్రతిసారి దాన్నే అవలంబిస్తారు. ఉదాహరణకు మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చదవాలి అంటే మొదటి నుంచి 10 వరకు చదవాల్సిన అవసరం లేదు. కేవలం అందులో ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే చాలు. టాపర్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు గత 5 లేక 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తారు. ఎక్కడ ఏ అంశంలో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో అర్థం చేసుకుంటారు. దాన్నే గుర్తించి నలుగురితో చర్చిస్తారు. అప్పుడు ఆ ముఖ్యమైన అంశాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని అధ్యయనం కొనసాగిస్తారు. అంతేకాని చదవాలి అని కూర్చుని మొదటి నుంచి 10వ అధ్యాయం వరకు చదవడం మొదలుపెట్టి అయ్యో అవలేదే అని మధ్యలోనే ఆగిపోతారు. చెప్పాను కదా, ప్రతి చాప్టర్కి ఒక పద్ధతి ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్తో చదివితేనే ప్రతి అంశం అర్థమవుతుంది. మీ పక్కవారు లేదా స్నేహితులు వేరే పద్ధతిని ఉపయోగిస్తున్నా దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఏదైనా వెంటనే గ్రహిస్తారు, మరికొంతమంది నిదానంగా గ్రహిస్తారు. దాన్ని బట్టి వాళ్ళు చదివే విధానం కూడా ఉంటుంది. మీరు ముందు నుంచి ఎలా చదువుతున్నారో దాని మీదే ఫోకస్ పెట్టాలి. ఏ అధ్యయనం ఏ ప్యాటర్న్లో చదివితే త్వరగా అర్థమవుతుందో ముందు తెలుసుకోవాలి. టాపర్స్ అదే చేస్తారు.
అందుకోసం కొంత సమయాన్ని అలాగే ఎనర్జీని కూడా కేటాయించాలి. ఒక్కొక్క పరీక్షకి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఆ పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువ ఏ అధ్యాయంలో నుంచి వస్తున్నాయి అన్న దానిపై ఫోకస్ పెట్టి తెలుసుకోవాలి. దీనికి కొద్దిగా కృషి అవసరం. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్, కొంచెం తెలివిగా వ్యవహరించడం ఇక్కడ చాలా అవసరం. అంతేకాదు ఏ పరీక్షకైతే వెళుతున్నామో ఆ పరీక్షలో వచ్చే ప్రశ్నలు ఏ అధ్యాయం నుంచి వస్తున్నాయో, ఏ అధ్యాయం ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందో, ఏ అధ్యాయం త్వరగా అర్థమవుతుందో ముందు ఒక అవగాహన ఉండాలి. దాని తర్వాత చదవడం మొదలు పెడితే అందరికన్నా ముందే మీరు అభ్యాసాన్ని ముగిస్తారు. ఇదే టెక్నిక్ నెంబర్ 3. కమిట్ టు ఏ సింగిల్ సోర్స్. ఒకే మూలానికి కట్టుబడి ఉండడం. ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి చాప్టర్కి ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క పద్ధతిలో వివరిస్తారు. కేవలం ఒకదాన్ని మాత్రమే అనుసరించాలి. ఇప్పుడు ఇంటర్నెట్లో, ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ ఎంతోమంది లెక్చరర్లు రకరకాలుగా ఒకే విషయాన్ని వివరిస్తున్నారు. చాలా బాగుంటున్నాయి. చాలామంది విద్యార్థులు వీటిని ఫాలో కూడా అవుతున్నారు. నిజానికి ఇంటర్నెట్ అనేది ప్రతి విద్యార్థికి ఒక వరం. కానీ ఇప్పుడు ఆ వరమే శాపంగా కొంతమంది విద్యార్థులకు మారుతోంది. ఇంటర్నెట్లో ఒకే విషయం మీద ఎంతోమంది లెక్చరర్స్ ఎన్నో విధాలుగా చెప్పడం, వాటిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒక విషయాన్ని చదవడానికి లైబ్రరీ నుంచి 5 లేక 10 పుస్తకాలు ఇంటికి తెచ్చుకుంటారు. వాటన్నిటిలో నుంచి ఆ విషయం మీద అధ్యయనం చేసి నోట్స్ రాసుకోవాలని అనుకుంటారు. కానీ ఒక్క పుస్తకం కూడా తెరిచి చదవరు. అందుకు కారణం ఏ పుస్తకం తెరవాలో అర్థం కాకపోవడం. అలాగే ఇంటర్నెట్లో కూడా పదే పదే ఎవరు ఏది చెప్పినా వింటూ అన్నీ బాగున్నాయి, ఏది ఫాలో అవ్వాలో తెలియకపోవడం. ప్రతి ఒక్కదానికి అతుక్కుపోతారు. దాదాపు 90% మంది విద్యార్థులు ఇలాగే చేస్తున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కానే కాదు. ఇంటర్నెట్లో అయినా లేదా పుస్తకాల్లో అయినా ఒకే విధానాన్ని ఫాలో అయితే, అనుసరిస్తే ఖచ్చితంగా అది మీకు దారి చూపిస్తుంది, మంచి మార్కులు సాధించి పెడుతుంది. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలి. టాపర్లు అనుసరించే విధానం ఇదే. అందుకే వారి మనస్తత్వాన్ని దగ్గర నుంచి చూడాలి. వాళ్ళు ఏ విధానాన్ని అనుసరిస్తున్నారో అర్థం చేసుకోవాలి. పరీక్షల్లో ఇచ్చే ఒక ప్రశ్నకు కేవలం ఒకే సమాధానం రాస్తాం, అంతేకాని 10 సమాధానాలు రాయలేం కదా. అలాగే 10 చోట్ల నుంచి చదివితే ఏది గుర్తుండదు. ఒకే దాని మీద దృష్టి పెట్టి ఒకటే పుస్తకం లేదా ఇంటర్నెట్లో ఒకటే లెక్చర్ని ఫాలో అయితే ఖచ్చితంగా ప్రశ్నకు తగ్గ జవాబు దొరుకుతుంది. అంతేకాదు ఒకే అధ్యాపకుడిని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. ఎటువంటి సందేహాలున్నా వారి దగ్గరికి వెళ్ళి తీర్చుకోవచ్చు. అదే 10 మందిని ఫాలో అయితే ఎవరిని అడుగుతారు? చివరిగా సెల్ఫ్ చెక్, స్వీయ పరీక్ష. ఒక్కసారి ఆలోచించండి. బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఒక్కరోజే 10 నుంచి 15 లేదా 20 చపాతీలు తింటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బరువు పెరగడం కాదు కదా, ఆసుపత్రి పాలవుతారు. బరువు పెరగాలి అనుకుంటే రోజుకు ఒక చపాతీ చొప్పున పెంచుకుంటూ పోవాలి. అది సరైన పద్ధతి. ఇదే విధానం చదువులో కూడా ఉండాలి. మన బ్రెయిన్ కూడా మన పొట్ట లాంటిదే. పొట్టలో మనం తినగలిగినంత మాత్రమే తింటాం, ఎక్కువ తినలేం. అలాగే మన మెదడులో కూడా కావలసినంత సమాచారాన్ని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎక్కువ ఇస్తే మర్చిపోతుంది, అన్నిటినీ బయటకు నెట్టేస్తుంది. చాలామంది విద్యార్థులు ముందు ఏదీ చదవరు. అసలు సిలబస్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. తీరా పరీక్షలు ఇంకో 3 నెలలున్నాయనగానే ఒకటే రోజు 10 గంటలు కూర్చుని చదువుతారు. ఆ తర్వాత రోజు 2 గంటలు మాత్రమే చదువుతారు. ఇక 3వ రోజు అసలు పుస్తకమే తీయరు. 4వ రోజు మళ్ళీ 4 గంటలు చదువుతారు. అలా చదివితే బుర్రకెక్కదు. అలా కాకుండా ముందు నుంచి మొదటి రోజు 1 గంట, ఆ తర్వాత రోజు 2 గంటలు, అలా ప్రతిరోజు ఒక్కో అరగంట లేదా గంట పెంచుకుంటూ వెళ్ళాలి. అలా ఒక నిర్దిష్ట సమయాన్ని పెంచుకుని అన్ని గంటలు ప్రతిరోజు అనుసరిస్తూ వెళ్ళాలి. టాపర్స్ ఎవరు ఎక్కువ గంటలు చదవరు. ప్రతిరోజు కొన్ని గంటలు చదువుతూ నిలకడగా ఉంటారు. ఎన్ని గంటలు చదివినా కూడా నిర్దిష్టంగా అదే సమయాన్ని ప్రతిరోజు కొనసాగించాలి. అలాగే చదువుకున్న ప్రతి దాంట్లోనూ ముఖ్యమైన అంశాలను నమోదు చేసుకోవాలి. ఆ పేజ్ మార్క్ చేసి పెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. అలా చదివితే మీరు ఎప్పుడూ టాప్ పొజిషన్లోకి వెళ్తారు, అంతగా లీనమైపోతారు. 0 నుంచి హీరోగా మారడానికి ఇవే సూత్రాలు. మీ పరీక్ష ఏదైనా ఫలితం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగానే ఉంటుంది, టాప్లో నిలబెడుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.